చెన్నై. విరామం తర్వాత పంచాంగ పఠన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే అమ్మ, ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకా తర్వాత మిథున రాశి. మరి మిథున రాశి వారి గోచార ఫలితాలు ఈ నందననామ సంవత్సరంలో ఎలా ఉంటాయి వివరిస్తారా? ఉగాది మొదలుకొని మే 16 వరకు వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మధ్యమంగా ఉంటుంది. తర్వాత విద్యార్థులు చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. భూ గృహ వాహన విషయంలో చికాకులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ సమయంలో కొనాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మే 15 నుంచి ఆగస్టు 3 వరకు ఇంట్లో చికాకులు, ఆ తర్వాత ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అర్థాష్టమానికి ఇక్కడ శని వస్తున్నాడు. ఈ మే 15 నుంచి ఆగస్టు 3 వరకు కూడా ఈ 3 నెలలు మాత్రం అక్కడ శని అర్థాష్టమంలో ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు కూడా పనిలో శ్రద్ధ చూపించకపోతే చాలా అవకతవకలు జరిగి ఆ తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని ఈ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా పనిచేసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. దంపతుల మధ్య చికాకులు పెరిగేటువంటి అవకాశం, తద్వారా దూరం పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ విషయంలో కూడా దంపతులందరూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని వాళ్ళు ఎప్పుడైనా కూడా జడ్జిమెంట్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తులకి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. అదేవిధంగా విలువైన వస్తువులన్నీ కూడా వీళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే దొంగతనం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఆగస్టు 3 నుంచి మళ్ళీ మనకి సంవత్సరాంతం వరకు మళ్ళీ ఫలితాలు మారుతాయి. ఎందుకంటే మళ్ళీ శని ఇక్కడ అర్ధాష్టమం నుంచి పంచమంలోకి మారుతున్నాడు. అందుకని ఇక్కడ మళ్ళీ మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఏమిటంటే ఆగస్టు 3 నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకి వెళ్లి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సహాయ సహకారాలు వీళ్ళు మళ్ళీ పొందుతారు. తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత ప్రయాణాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఉంది. ప్రయాణాల విషయంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక గురువులను దర్శిస్తారు, పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శిస్తారు. పిల్లల విషయంలో ఆందోళన చికాకులు కొంత ఉంటాయి. ఆ తర్వాత దుస్వప్న శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో వీళ్ళకి చాలా ఉంది. విద్యార్థులు కృషి ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కనపడుతోంది. ఆ తర్వాత శ్రమ తగ్గించుకొని ఆరోగ్యం పట్ల జాగ్రత్త కూడా ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో తీసుకోవాలి. సంవత్సరాంతంలో అకారణంగా ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం, అధికారుల ఆగ్రహానికి గురి అయ్యేటువంటి అవకాశం, తద్వారా మనోవేదన కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని పరిహారాలు చేసుకుంటే అంత సవ్యంగా జరుగుతుంది. కొంతమందికి ఎన్నో రోజుల నుంచి మొండి బాకీలు వసూలు కాకుండా ఉంటాయి కదా, ఈ సందర్భంలో మాత్రం సంవత్సరాంతంలో వీళ్ళకి మొండి బాకీలన్నీ కూడా వసూలు అయ్యేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. కళాకారులకి తోటివారిలో గౌరవం లభించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత అభిప్రాయ భేదాలు కూడా వీళ్ళకి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత విద్య వైజ్ఞానిక రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అంది వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవటం వల్ల వీళ్ళకి చాలా మేలు జరుగుతుందని తెలుసుకోవాలి. ఓకే అమ్మా, మరి ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళు జపించవలసిన మంత్రం ఏదైనా ఉందా? వీళ్ళు సోమవారం లేదా జన్మ నక్షత్రం ఉన్న రోజుల్లో శివుడికి అభిషేకం చేయించుకోవాలి. స్కంద కవచం చదవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆ తర్వాత వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు జపించుకోవాలి. శ్రీరాముణ్ణి ఆపద సమయంలో ఈ మంత్రంతో తలుచుకోవటం వల్ల తక్షణమే వాళ్ళకున్నటువంటి ఆపదలన్నీ పోతాయి. శ్రీరామచంద్రుడు ఆపదలన్నీ తొలగిస్తాడు తప్పకుండా. సరే, తర్వాత ఇంకా కర్కాటక రాశి కదమ్మా, మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ నందననామ సంవత్సరంలోని గోచార ఫలితాలు వివరిస్తారా? ఈ కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి మే 15 వరకు శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు పైవారితో అనుకూలత, అదేవిధంగా వృత్తి వ్యాపారులు వ్యవసాయదారులకి ధనలాభం కలుగుతుంది. ప్రయాణాల వలన తృప్తి కలుగుతుంది. కుటుంబంలో వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. అప్పులున్న వారికి అవి తీరే అవకాశం కూడా ఏర్పడుతుంది. విద్యార్థులు చాలా శ్రమ చేస్తే తప్ప ఉత్తమ ఫలితాలు వీళ్ళకి రావు. ఆ తర్వాత మే 15 నుంచి ఆగస్టు 3 వరకు మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్లు ఆచితూచి వ్యవహరించాలి.
ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పులు పెరుగుతాయి. తర్వాత ఆగస్టు 3 నుంచి కూడా సంవత్సరాంతం వరకు వ్యవహారాల్లో చికాకులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చేసేవాళ్ళు చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. ఆ తర్వాత వ్యాపారస్తుల్లో భాగస్వాములతో వీళ్ళు వ్యాపారం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశివారు ఛాతీ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి భాగస్వామి వ్యాపారం బాగుండదు, అలాగే ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా ఉండాలమ్మా. అంతేకాకుండా వీళ్ళకి ఏమిటంటే సంవత్సరాంతంలో ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందుతాయి. మొత్తానికి ఈ రాశివారు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఓకే, సరే అమ్మ. మరి వీరు జపించాల్సిన మంత్రం అలాగే పఠించాల్సిన పారాయణం ఏదైనా ఉందా అండి? ఉందమ్మా. అదేమిటంటే వీళ్ళు రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. తర్వాత అహర్నిశలు కూడా వీళ్ళు క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు జపిస్తూ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు హనుమాన్ చాలీసాను రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. వరుణ జపం, శని జపం కూడా వీళ్ళు చేయించుకోవాలి ఈ సంవత్సరం. ఓకే, ఇంకా మనకు ఆ తర్వాత కర్కాటక రాశి తర్వాత సింహరాశి కదా, మరి సింహరాశి వారికి ఎలా ఉందండి ఈ సంవత్సరం? ఉగాది నుంచి మే 16 వరకు ఈ రాశి వారికి స్నేహ సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. విద్యార్థులకి కృషికి తగినటువంటి ఫలితాలు అందుతాయి. ఖర్చు విషయంలో 1-2 సార్లు వీళ్ళు ఆలోచించి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మే 16 నుంచి ఆగస్టు 3 వరకు కూడా ద్వితీయ స్థానంలోకి శని రావటం వలన వీళ్ళు ఆరోగ్య సమస్యలు, భయాందోళనలు, అవమానాలు కొన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదో అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి శని అర్థాష్టమగానికి కానీ ఏలినాటి శని కానీ ద్వితీయ స్థానంలోనికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే వాళ్ళ జన్మజాతక ఫలితాలు కూడా దాని మీద ఉంటాయి కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం పంచాంగ శ్రవణం అనేటువంటిది ఇలాంటి భయాలు పోగొట్టుకోవడానికి, దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత సంతానం గురించి వీళ్ళకి కుటుంబం గురించినటువంటి చింత కొంత ఉండేటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది. వీళ్ళకి ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే శని ద్వితీయంలో ఉన్నప్పుడు మాట తూలేటువంటి అవకాశం, తద్వారా ఎదుటి వాళ్ళకి బాధ కలిగేటువంటి అవకాశం, దాని ద్వారానే అలాంటి విషయంలో వీళ్ళకి ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటే ఘర్షణల్ని వీళ్ళు అదుపులో పెట్టుకోవచ్చు. సో ఈ సంవత్సరం ఏదైనా ఘర్షణకి వెళ్లకుండా, అంటే ఆ ఘర్షణకి తావు ఇవ్వకుండా చూసుకోవాలి వీళ్ళు. అన్నిసార్లు కాదు, కేవలం మే 16 నుంచి ఆగస్టు 3 వరకు మాత్రమే ఈ ఫలితాలు. తర్వాత వీళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయవలసినటువంటి అవసరం కనపడుతోంది. ఆగస్టు 3 నుంచి శని తృతీయ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఉండేవారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి ఆలోచించాల్సినటువంటి అవసరం కనపడుతోంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, శత్రు జయం కలుగుతుంది, ఆర్థిక ధనలాభం కలిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం అనుకూలత వీళ్ళకి పొందుతారు, కానీ కొంత జాగ్రత్త చేసి తర్వాత భాగస్వాములు ఎవరో కూడా చూసుకుని వాడిద్దరి జాతకాలకి కుదిరితే అలాంటి భాగస్వామ్యాన్ని వీడు స్వీకరించవచ్చు. మిత్రులతో యాత్రలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదర సంబంధమైనటువంటి రోగ బాధ వీళ్ళకి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు అందరికంటే ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఓకే, ఈ సింహరాశిలో ఉన్న స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలంటారు. సరేమ్మా, మరి ఈ సింహరాశి వారు జపించవలసిన మంత్రం కానీ పఠించవలసిన పారాయణం కానీ ఏదైనా ఉందా అండి? ఉన్నాయమ్మా. ఏమిటంటే ఈ రాశి వారు జపించాల్సినటువంటి మంత్రం శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు జపించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను పఠించాలి, రామరక్షా స్తోత్రాన్ని చేయాలి, ఆదిత్య హృదయాన్ని వీళ్ళు చదువుకోవాలి. ఇలా చేయటం వల్ల, ఎందుకంటే ఈ రాశికి అధిపతి రవి కాబట్టి ఆదిత్య హృదయం వీళ్ళు చదువుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నందననామ సంవత్సర పంచాంగ పఠనంలో చిన్న విరామం. మాస్టారు, ఇప్పుడు భార్యాభర్తల బంధం అనేది ఒక ఇది